మనకి షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో. సో మీరు ఇంకా చిన్నపిల్లలే, కానీ ఫ్యూచర్లో మనకు అలాంటివి పెద్దవాళ్ళు అయిన దాకా మనకు అలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి పూర్తిగా ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, ఒక పెన్నిస్ తీసుకోండి, ఒక మగ్గులో వేసారనుకోండి, దాన్ని కదపకుండా అలా వదిలేస్తే ఏమవుతుంది, దానికి అంతా నష్టపట్టేస్తుంది. అలా కాకుండా ఆ పెన్నిస్ అస్తమానం కదుపుతూ ఉన్నారనుకోండి, దాని చుట్టూ నష్టపడ్డదు. మన శరీరం కూడా అంతే. మనం ఎప్పుడు ఏ ఆటలో ఆడకుండా కదలకుండా ఒకే చోట కూర్చుని అలా చదువుకుంటూ ఉంటే మన శరీరంలో అన్ని ఆర్గాన్స్కి అలాగే ఫ్యాట్ పట్టేస్తుంది. అలాగే అవి యాక్టివేట్ అవ్వవు. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవ్వాలంటే, మన ప్రతి సెల్ కూడా చక్కగా వర్క్ చేయాలంటే మనం ఎప్పుడు ఏం చేయాలి, చక్కగా బోర్డుని ఆటలు ఆడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరైతే చాలా ఎక్సర్సైజ్ చేస్తారో బాడీలో ప్రతి ఆర్గాను అలాగే ప్రతి అణువును ఎక్కడైతే కదులుతుందో వాళ్ళకి ఎప్పటికీ ఎలాంటి వ్యాధులు రావు. అందుకే పిల్లలు